భిన్నాభిప్రాయాలు విభేదాల వల్లే మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్లే భావించాల్సి ఉంటుందని అన్నారు. మావోయిస్టు పార్టీకి ప్రజల నుంచి సపోర్ట్ లేకపోవడం కూడా ఓ కారణమంటున్న ప్రొఫెసర్ హరగోపాల్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. 2026 మార్చ్ టార్గెట్గానే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ముందుకు తీసుకెళ్లింది. అయితే మావోయిస్టులు కూడా వారి పరిస్థితులతోటి వారంతా కూడా లొంగిపోయినటువంటి సందర్భం కనపడుతుంది. కానీ హిడ్మాతో పాటు దాదాపు 6 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 31 మంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా మావోయిస్టులను అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆపరేషన్ కగార్తో పాటు ఈరోజు హిడ్మా ఎన్కౌంటర్ పైన మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఈరోజు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మీ యొక్క ఒపీనియన్ ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది హిడ్మా యొక్క ఎన్కౌంటర్తో కేంద్ర ప్రభుత్వము రాజ్యము ఒక పై చేయి సాధించింది. దాని మీద మనకేం అనుమానం లేదు. ఉద్యమాలు వస్తుంటాయి, ఉద్యమాలు పోతుంటాయి. ఇది ఒక 50-55 ఏళ్ళుగా నడిచిన ఉద్యమము. ఇవాళ రాజ్యము తనకుండే ఈ కమిట్మెంట్ వలన లేదా ఈ ఖనిజాలు తొందరగా తవ్వుకోవాలి, దేశం అభివృద్ధి చాలా వేగంగా జరగాలి, ఒక భిన్నమైన భావజాలం, భారత రాజ్యాంగంతో సంబంధం లేని, రాజ్యాంగంలో ఆదివాసులకు హక్కులు ఉన్నాయి, రాజ్యాంగంలో సమానత్వ భావం ఉంది, రాజ్యాంగంలో సామ్యవాద సమాజం కావాలి, రాజ్యాంగంలో ఒక రకమైన సమాజం మనం ఊహించి రాసుకున్నాం. అది వదిలేసాం మనం. ఇవాళ మనము అమెరికాతో పోటీపడాలన్నా మనము అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని ఈ భావజాలం దీని వెనక నడిపిస్తున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నది అదొక భావజాలం, అదొక అభివృద్ధి నమూనా ఈ న్యూ లిబరలిజము నడిపిస్తున్నది. హిడ్మా అనేటువంటి వ్యక్తిని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. హిడ్మా భార్యను ఎన్కౌంటర్ చేశారు. సో ఈ హిడ్మా పైన మొత్తం 3 రాష్ట్రాలు, ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంత కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటి? మిగతా నాయకుల్లాగా కాకుండా ఆదివాసీల నుంచి ఆదివాసులో పుట్టి ఆదివాసులో పెరిగి ఆదివాసీ జీవిత అనుభవం ఉన్నటువంటి లోకల్ లీడర్ ఒకరు ఒక అగ్రస్థానానికి చేరుకున్నాడు. అందుకని ప్రభుత్వం దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ హిడ్మా ఒక డిఫరెంట్ నాయకుడు, అంటే అక్కడ పుట్టి పెరిగిన నాయకుడు. చాలా కాలంగా ఈ ఉద్యమం మీద ఉన్న విమర్శ ఏమిటంటే అంత బయట వాళ్ళు, తెలుగు వాళ్ళు, లేకపోతే అప్పర్ కాస్ట్ వాళ్ళు వచ్చారు, ఏ నాయకత్వం ఇది, బయట అగ్ర నాయకత్వమే ఈ పార్టీలో ఈ పార్టీ మిగతా పార్టీ కంటే ఎట్లా భిన్నం అనేటువంటి ప్రశ్న ఒకటి వచ్చింది. వాళ్ళ హిడ్మా అనేటువంటి వాడు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుగా వచ్చాడు. కనుక హిడ్మా ఇవాళ ఆయన ఆదివాసి నుంచి ఎదిగిన నాయకుడు కాబట్టి ప్రభుత్వానికి కూడా అక్కడ పుట్టి పెరిగిన వాడు, ఈయన చాలా వ్యూహ చేసేటువంటి వాడు, వ్యూహకర్త అని ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది. అందుకని హిడ్మా విషయంలో అంత ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి పెట్టి ఇవాళ హిడ్మాన్ ఎన్కౌంటర్లో చంపారు. గత 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి ప్రజల యొక్క తోడు బలం అనేది ఇప్పుడు లేదు. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. మావోయిస్ట్ పార్టీకి వారు అనుకున్నంత స్థాయిలో ప్రజల నుండి ఎలాంటి సహకారం లేకపోవడం కూడా ఒక కారణం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లిబరల్ మోడల్ అంటే ఒక ఉదారవాద సిద్ధాంతం మీద అభివృద్ధి జరుగుతున్నది. న్యూ లిబరలిజం వచ్చిన తర్వాత న్యూ లిబరలిజం అది నూతన ఆర్థిక విధానం అని మనది నైతున్నారు. మన్మోహన్ సింగ్ వాళ్ళు తీసుకొచ్చిన విధానం అది చాలా స్వార్థపూరితమైనటువంటి విధానం. అది నిర్దాక్షిణ్యంగా స్టిగ్లిట్జ్ అనేటువంటి నోబెల్ లారెట్ ఈ అభివృద్ధి నమూనా గురించి ఆయన చెప్పింది ఏంటంటే అది రూట్లెస్ అండ్ జాబ్లెస్ అని. అంటే దానికి పునాది లేదు, ఈ అభివృద్ధి నమ్మకు వేళ్ళు లేవు, దీని నిర్దాక్షిణ్యమైన మోడలు, ఇది నిరుద్యోగాన్ని సృష్టించే మోడల్. నిర్దాక్షిణ్యమైన మోడల్ రూత్లెస్ అన్నాడు ఆయన. కనుక ఆ రూత్లెస్నెస్ మనకు ఇజ్రాయిల్లో కనిపిస్తున్నది, రష్యాలో కనిపిస్తున్నది, అమెరికా స్ట్రాటజీలో కనిపిస్తున్నది, భారతదేశం స్ట్రాటజీ కనిపిస్తుంది. కనుక అభివృద్ధి నమూనా మారింది. ఏ మధ్యతరగతి అయితే ఈ ఉద్యమానికి మద్దతుగా లేదా ఉద్యమం పట్ల కాస్త మా లాంటి వాళ్ళకి సింపథెటిక్గా సరే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏం పరిష్కారం వెతుకుతున్నారు, ఎందుకు ఈ ఉద్యమం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలు సమాజంలో నిరంతరంగా జరిగేవి. 95% హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తి చేశామనేది భద్రతా దళాలు అయితే మాత్రం భావిస్తున్నాయి. చూడాలి మరి ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, మావోయిస్టు పార్టీ ఉనికి ఉంటుందా, ఉనికిని పూర్తిగా కోల్పోతుందా అనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.